అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం చాలా టేస్టీగా, ఈజీగా, తక్కువ ఖర్చుతో మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. దీని రుచి అయితే చాలా అంటే చాలా బావుంటుంది. చిన్న పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడే ఈజీగా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. చక్కగా తీయని జున్ను ముక్కలు తిన్న ఫీలింగ్ వస్తది మనకైతే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని నైట్ కానీ 2-3 గంటల ముందు కానీ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం నానబెట్టానమాట. చూసారు కదా, బియ్యం అయితే చక్కగా నానిపోయినాయి. ఇలా నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని బియ్యం అన్ని మిక్సీ జార్లో వేసుకొని పచ్చి కొబ్బరిని ఒక కప్పు వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా నలిగిపోయిన తర్వాత ఒక కప్పు నీళ్లు పోసుకొని పిండి ఇలా జారుడుగా ఉండేలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పిండినైతే ఒక గిన్నెలో పోసేసి ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. పిండి అనేది గరిటెతో పోసామంటే దోశ పిండిలాగా రావాలి. ఇలా పట్టిన పిండినైతే పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఇందులో 2 కప్పుల బెల్లం వేయాలి. 1 కప్పు బియ్యం నానబెట్టామంటే 2 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. 2 కప్పుల బెల్లం, అరకప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదారతో చేయాలి అనుకున్న పంచదార అనేది ఇలా కరిగించుకొని పక్కన పెడితే సరిపోతుంది. గ్యాస్ మీద ఇలాంటి నాన్ స్టిక్ కళాయి కానీ లేదంటే మందంగా ఉండే స్టీల్ కళాయి కానీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి కొంచెం బాదం పప్పు, జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఏ ప్లేట్లో అయితే స్వీట్ వేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అదే నేతిలో 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు పోసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు పాలైతే ఒక పొంగు వచ్చేసినాయి కదా, ఇందులోకి మనం ముందు పట్టి పెట్టుకున్న పిండి ఉంది, అది పోసి ఉండలేమి కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా చేయగలిగే స్వీట్స్, స్నాక్స్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒకసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గ్యాస్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉన్నామంటే పిండి అనేది చాలా తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా వచ్చి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ముందు తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని వడకట్టి పోసుకోవాలి. బెల్లం అనేది డైరెక్ట్గా వేసే కన్నా కానీ ఇలా కరిగించి వడకట్టామంటే బెల్లంలో చెత్త ఏదన్నా ఉన్నా బయటికి వచ్చేస్తుంది. బెల్లం సిరప్ పోసిన తర్వాత ఇలా కలుపుతూ ఉన్నామంటే స్వీట్లో చక్కగా కలిసిపోతుంది. బెల్లం అనేది కలిసిపోయిన తర్వాత స్వీట్ని గ్యాస్ సిమ్లో పెట్టి ఇంకాసేపు దగ్గరికి వచ్చేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదైతే చక్కగా దగ్గర పడిపోయింది. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగి స్వీట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చక్కటి జున్ను ముక్కలు తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇలా తయారు చేసిన స్వీట్ని మనం ముందు బాదం పప్పు, జీడిపప్పు తీసాం కదా, ఆ ప్లేట్లో వేసేసి చక్కగా స్పూన్తో సర్దుకోవాలి. ఇలా సర్దిన స్వీట్ని ఒక అరగంట పక్కన పెట్టామంటే చక్కగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత వేరే ప్లేట్లో టర్న్ చేసేసుకొని కేక్ పీసెస్లా కట్ చేసామంటే చిన్నపిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. ఈ షేప్ అనే కాదు, చిన్న స్వీట్ పీసెస్లా కట్ చేసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నామంటే చల్లగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఈజీగా చేసేయచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.